బాపట్ల జిల్లా రిపోర్టర్ గోపాలకృష్ణ, చీరాల నియోజకవర్గం. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీసులు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ కస్తూరి అప్పన్న అలియాస్ శ్రీను అలియాస్ వీరప్పన్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7 లక్షల రూపాయల 41,000 రూపాయలు ఖరీదు చేసే 98 గ్రాముల బంగారపు వస్తువులు, 150 గ్రాములు విలువ చేసే వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని, ఇతనిపై 72 కేసులు ఉన్నాయని, పలు కేసుల్లో జైలు శిక్షలు కూడా అనుభవించాడని తెలిపారు. ఈ కేసులో విశేష ప్రతిభ చూపించిన 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కమలాకర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ దూడి అభినందించి రివార్డులు ప్రకటించారని చీరాల డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. వైకుంఠపురం ఏరియాలో 27/9/24 తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ 18వ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ 2 దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మన కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్, ఇతను ఊళ్ళపల్లి గ్రామం, బిక్కవోలు మండలం, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ 2 మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన 2 కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఈ సదరు కస్తూరి అప్పన్న అనే అతను అంతర్రాష్ట్ర దొంగ. ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇతని మీద రికార్డెడ్గా 75 కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న కేసులు 75 ఉన్నాయి. దీంతో కలుపుకొని ఒక 80 కేసుల వరకు ఇప్పటిదాకా చేయడం జరిగింది. పలు జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు. జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది. తర్వాత చాలా కేసుల్లో అరెస్టు పెండింగ్ ఉంది. అట్లాగే వారెంట్లు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. ఈ కేసులో మొత్తం 98 గ్రాముల బంగారం, మీకు ఇక్కడ ఉన్నాయి 98 గ్రాముల బంగారం, అట్లాగే 150 గ్రాముల వెండి మనం రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ కాస్ట్ రికవరీ చేసిన మొత్తం సుమారు 7,41,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ కేసుల్ని మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫలానా అతనే ముద్దాయి అని చెప్పేసి నిర్ధారించుకుని చాకచక్యంగా మన 1 టౌన్ సిఐ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ గారు కమలాకర్ మరియు ఇతర సిబ్బంది తన్నీరు శ్రీనివాసరావు, అచ్చయ్య, ప్రసాద్, బాలచంద్ర, కృష్ణ, వెంకటేశ్వర్లు, నాగూరు భాషలను మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు తుషార్ దూడి గారు అభినందించి వాళ్ళకు రివార్డులు సిఫార్సు చేయడం జరిగింది. దీంట్లో రికవరీ కాబట్టి నల్లపూసల దండ 1, బంగారపు హారం 1, ముత్యాల హారం లక్ష్మీదేవి లాకెట్ 1, బంగారు బుట్ట కమ్మలు 3 జతలు, చెంపసవరాలు 1 జత, బంగారపు రూపులు 4, బంగారపు ఉంగరం 1, చిన్నపిల్లల ఉంగరం 1, ఆంజనేయ స్వామి బంగారపు బిళ్ళ 1, వెండి గొలుసు 1, వెండి పట్టీలు 1 జత, వెండి ఉంగరం 1 మొత్తం ఆ ముద్దాయి వద్ద నుండి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ ఈ ప్రాపర్టీ మొత్తం సుమారు 7,41,000 రూపాయలు ఉంటుంది. సార్